హలో ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన ఏర్పడింది. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విషయానికి వస్తే ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. మన శరీరంలో ప్రతి కణంలో ప్రోటీన్ ఉంటుంది. శరీరంలోని కణాలను సరిచేయడానికి మీ ఆహారంలో ప్రోటీన్ చాలా అవసరం. పిల్లలు, టీనేజ్ పెరుగుదల, వారి అభివృద్ధికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. మాంసం తినేవారికి ప్రోటీన్ సులభంగా లభిస్తుంది. అయితే మనలో చాలామంది వెజిటేరియన్స్ అంటే శాకాహారులు కూడా ఉంటారు. కనీసం గుడ్లు కూడా తినని వారు ఉంటారు. ఇలాంటి వారికి అవసరమయ్యే ప్రోటీన్ అందదు. అయితే శాకాహారంలోనూ ప్రోటీన్ వనరులు ఉన్నాయి. మాంసం తినని వారు తప్పకుండా ఈ ఆహార పదార్థాలను తినడం ద్వారా ప్రోటీన్లు లభిస్తాయి. మరి ఆ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ ఏవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రోటీన్లలో ఉండే ఎమైనో యాసిడ్స్ శరీరాన్ని పటిష్టంగా, దృఢంగా ఉంచుతాయి. కణాల నిర్మాణం లేదా మరమ్మతులకు ఉపయోగపడతాయి. అందుకే శరీరంలోని ఎముకలు, చర్మం, జుట్టు, మజిల్స్, ఇతర అంగాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తప్పకుండా తినాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనగానే చాలామందికి మాంసం, చేపలు, గుడ్లు గుర్తొస్తుంటాయి. ఎందుకంటే మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. శాకాహారంలో తక్కువగా ఉండటం వల్ల శాకాహారుల్లో ప్రోటీన్లు సమృద్ధిగా లభించవు అని ప్రతి చోట వినిపించే మాటే. అయితే కొన్ని రకాల శాకాహార పదార్థాల్లో కూడా ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వాటిలో ముందుగా వచ్చేసి డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. డ్రై ఫ్రూట్స్ సహజంగా ఖరీదైనవి కావడంతో రోజూ తినడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే మార్కెట్లో లభించే వేరుశెనగల్లో కూడా ప్రోటీన్ల లోపాన్ని సరిచేయవచ్చు. వేరుశెనగల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ ధరకు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే సోయాబీన్. ప్రోటీన్ ఫుడ్ కోసం ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా శాకాహారులు మాంసం తినలేని పరిస్థితి. అందుకే సోయాబీన్స్ మాంసానికి ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో సోయాబీన్ తీసుకుంటే ప్రోటీన్ అవసరాన్ని తీరుస్తాయి. అలాగే పప్పులు. పప్పులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన న్యూట్రియంట్లను ఇవి అందిస్తాయి. రాజ్మా, శనగలు, పెసరపప్పు, మసూర్ దాల్ వంటివి మీ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పచ్చి బఠానీలలో ఫైబర్, ప్రోటీన్స్ శరీరానికి రక్షణ కల్పిస్తాయి. వీటిని ఉడికించి నేరుగా లేదా కర్రీస్లో మిక్స్ చేసి వండుకోవచ్చు. అలాగే రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. చిన్నపిల్లలు రాగి పిండి తినడం కొద్దిగా కష్టం కాబట్టి రాగి దోశలు, రాగి రొట్టెలు వంటివి చేసి అందివ్వచ్చు. దీంతో వారిలో పోషకాలు పెరుగుతాయి. అలాగే గుమ్మడి గింజలు. గుమ్మడి గింజల్లో ప్రోటీన్లతో పాటు ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే గుమ్మడి గింజలు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, సంపూర్ణమైన ఆహారం కోసం తినే ఆహారంలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, క్యాలరీలు ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా శరీరానికి శక్తిని అందించే ప్రోటీన్స్ ఏమాత్రం తగ్గకూడదు. మనిషి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా ఉపయోగపడే మైక్రోన్యూట్రియంట్ ప్రోటీన్. మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో ఇవి ఉంటాయి. అందుకే ప్రోటీన్ రిచ్ ఫుడ్ మన రోజువారీ ఆహారంలో తీసుకునేట్టు చూడాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.